బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఉప ఎన్నిక సమర సన్నాహాల్లో భాగంగా నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశానికి దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ భార్య సునీత విచ్చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. గోపీనాథ్ను తలుచుకొని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సునీత భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ వేదికపైనే సునీత కనిపించడం కొత్త చర్చకు దారితీసింది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతే అని ప్రచారం జోరందుకుంది. దాదాపు సునీత పేరునే అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్ అధిష్టానం. అప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతో ఉన్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీత అనేటువంటి ప్రచారం అయితే జోరందుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, కేటీఆర్ కామెంట్స్ని బట్టి చూస్తే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి అభ్యర్థిగా సునీత అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లుగా చూడొచ్చా? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే వంశీ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రహమత్ నగర్ డివిజన్ సంబంధించినటువంటి నేతలతోటి కేటీఆర్ సమావేశమయ్యారు. నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ డివిజన్లను కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను పెట్టారు. ఆ ఇన్ఛార్జీలంతా కూడా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ఆయన స్థానంలో ఆయన సతీమణి మాగంటి సునీతనే మరోసారి బరిలో నిలపాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఒక సెంటిమెంట్, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సెంటిమెంట్గా దీన్ని బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా ప్రయోగిస్తుంది. ఆమె మాగంటి సునీతకు ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇస్తే కనుక వారికి ఆ కుటుంబాన్ని న్యాయం చేసినట్టుగా భావిస్తూ త్వరలోనే ఆమెనే అధికారికంగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు సమావేశానికి కూడా ఈరోజు మాగంటి సునీత హాజరయ్యారు. ఆమెతో పాటు రహమత్ నగర్ సంబంధించినటువంటి డివిజన్ సంబంధించినటువంటి పార్టీ నేతలు హాజరయ్యారు. ఒకవైపు అక్కడ ఇన్ఛార్జి తక్కపల్లి రవీందర్రావు కావచ్చు, మరోవైపు వివిధ డివిజన్లకు ఇప్పటికీ బోరబండకు వివేక్ గౌడ్ను, యూసఫ్ గూడకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని, వెంకటరావు నగర్కు సుధీర్ రెడ్డిని, ఎర్రగడ్డకు ఒకవైపు మాధవరం కృష్ణారావుని, అదేవిధంగా షేక్పేటకు దాసోజు శ్రవణ్ని, ఈ 6 డివిజన్లకు 6 ఇన్ఛార్జీలను పార్టీ ఇప్పటికే నియమించింది. వీరిని కోఆర్డినేట్ చేయడం కోసం సీనియర్ నాయకులు మొత్తం ఓవరాల్ ఇన్ఛార్జీలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వీళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలుగా పెట్టి పార్టీ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన రివ్యూ చేసుకుంటుంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యకర్తల సమావేశంలో వారికి గుర్తు చేశారు. ఈసారి వచ్చేటువంటి బతుకమ్మ పండుగ, దసరా పండుగకు పూర్తి స్థాయిగా పార్టీ మంచి పాటలు వస్తున్నాయి, మంచి క్యాడర్ వస్తుంది. ఖచ్చితంగా మనం అక్కడ జూబ్లీహిల్స్లో 30,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో మన అభ్యర్థి గెలుపొందాలి. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవైపు మాగంటి సునీత ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో డివిజన్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటుంది. మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పటి నుంచి కూడా నియోజకవర్గం పైన కీలక నాయకులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసినటువంటి మాగంటి సునీత ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెను ఎలివేట్ చేయడం కోసం కూడా పార్టీ ఇప్పటికే అనేక డివిజన్ల వారీగా అనేక చోట్ల కూడా ఒకవైపు సంస్మరణ సభలు, సంతాప సభలు కూడా ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ని ఎప్పుడు యాక్టివేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇటు షేక్పేట్లో దాసోజు శ్రవణ్, అదేవిధంగా ఎర్రగడ్డలో మాధవరం కృష్ణారావు, యూసఫ్గూడలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రహమత్ నగర్లో తక్కలపల్లి రవీంద్రరావు, బోరబండలో వివేక్ గౌడ్, ఇట్లా 6 డివిజన్ల వారీగా డివిజన్కి ఒక సీనియర్ నాయకుడిని పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్గా పెట్టారు. వారిని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా పూర్తిగా ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్న నాయకత్వాన్ని అంతా కూడా క్రోడీకరిస్తున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధించేలాగా ప్లాన్ చేస్తున్నారు.
గతంలో ఏదైతే లోక్సభ ఎలక్షన్ సమయంలో ఏదైతే రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నటువంటి లాస్యానందిత మరణించడంతో కూడా అక్కడ బైపోల్ వచ్చింది. బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీ చేతుల్లోంచి కాంగ్రెస్ చేతులకు వెళ్లడంతో ఈసారి ఖచ్చితంగా ఒకవైపు జూబ్లీస్ సంబంధించిన బైపోల్లో తమ సిట్టింగ్ స్థానం తాము దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అక్కడ ఉన్నటువంటి పీజీఆర్ అనుచరులు కావచ్చు, పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి ఆయన బాహటంగా మాట్లాడుతుండడం కూడా పార్టీ క్యాడర్లో కొంత స్థైర్యం పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ మిగతా నాయకులంతా కూడా దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ డివిజన్ ఒకవైపు ఈ జూబ్లీహిల్స్ డివిజన్ల వారీగా కూడా పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే స్థాయిలో అక్కడ ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఒకవైపు గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు, మిగతా హైదరాబాద్ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి అక్కడ పూర్తి స్థాయిగా పాగా వేసి పనిచేస్తూ ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పైన పైసాయి సాధించి బీఆర్ఎస్ అభ్యర్థిని తమ సిట్టింగ్ స్థానం దక్కించుకోవడం కోసమే లక్ష్యంగా మొత్తం అన్ని రకాల ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. వంశీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.